హాయ్ ఫ్రెండ్స్, 8th క్లాస్ సోషల్ స్టడీస్ 4th లెసన్ రీడింగ్ ధృవ ప్రాంతాలు 6వ, 7వ తరగతుల్లో ఇప్పటి వరకు చూసిన దానికంటే పూర్తిగా భిన్నమైన ప్రాంతం గురించి మీరు ఈ అధ్యాయంలో తెలుసుకోబోతున్నారు. ఈ ప్రాంతంలో అనేక నెలల పాటు వరుసగా పగళ్ళు రాత్రులు ఉంటాయి. మన దేశంలో మాదిరి రోజు సూర్యోదయం సూర్యాస్తమయాలు ఉండవు. ఇటువంటి ప్రదేశం మీరు ఊహించగలరా? ఈ ప్రదేశం చాలా చలిగా ఉంటుంది. ఎంత చలిగా ఉంటుందంటే ఎక్కడ చూసినా మంచుగడ్డలే. భూమి మీద మంచు, వాగుల్లో మంచు, నదుల్లో మంచు, చివరికి సముద్రం కూడా గడ్డకట్టుకుపోతుంది. 6వ తరగతిలో చదివిన 2వ పాఠం గుర్తుకు తెచ్చుకోండి. పటం 1, ప్రపంచ పటంలో ధృవ ప్రాంతం. ఇక్కడ మొత్తం ధృవ ప్రాంతం. ధృవ ప్రాంతం ఎక్కడ ఉంది? గ్లోబు మీద ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువాలను చూసారా? ధ్రువాల దగ్గర ఉండే ప్రాంతాన్ని ధృవ ప్రాంతం అంటారు. ఈ అధ్యాయంలో మీరు ఉత్తర ధృవ ప్రాంతం గురించి తెలుసుకుంటారు. పటం 1 చూడండి. ఇది ఉత్తర ధ్రువం. దాని చుట్టుపక్కల ప్రాంతాన్ని చూపిస్తుంది. ధృవ ప్రాంతం వేరే రంగులో చూపబడి ఉంది. ఈ ప్రాంత సరిహద్దును గమనించండి. దీనిని ఆర్కిటిక్ వృత్తం అంటారు. పటం 2 మరింత దగ్గర నుంచి ధృవ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఏ ఖండాల భాగాలు ఉన్నాయి? ధృవ ప్రాంతంలో ఉన్న ఖండాల ఉత్తర భాగాలను టండ్రా ప్రాంతం అంటారు. టండ్రా అంటే చాలా చలిగా ఉండే ప్రాంతం అని అర్థం. టండ్రా ప్రాంతంలో చాలా తక్కువ సూర్యకాంతి పడుతుంది. కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైన మొక్కల రకాలు ఉంటాయి. వీటిని టండ్రా వృక్షజాలం అంటారు. భూమధ్య రేఖ నుంచి దూరంగా వెళ్తున్న కొద్దీ ఏమవుతుందో గుర్తుకు తెచ్చుకోండి. చిత్రం 4.1 టండ్రా ప్రాంతంలో శీతాకాలం. టండ్రాలో కాలాలు. టండ్రా ప్రాంతంలో చాలా చలిగా ఉంటుంది. అక్కడ ఎంత చలిగా ఉంటుందో ఊహించుకోవటం కూడా కష్టం. మన దేశంలో సూర్యుడు రోజు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. కానీ టండ్రా ప్రాంతంలో ఇలా జరగదు. నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో సూర్యుడు అస్సలు ఉదయించడు. కాబట్టి చాలా చీకటిగా ఉంటుంది. టండ్రాలో ఇది చలికాలం. ఈ నెలలో చలి చాలా తీవ్రంగా ఉంటుంది. చాలా చలిగా ఉన్నప్పుడు నీళ్లు గడ్డకట్టి మంచుగా మారుతాయని మీకు తెలుసు. ఈ తీవ్రమైన చలికి నదులు, చెరువులు, సముద్రాలలోని నీళ్లు గడ్డకడతాయి. బలమైన చల్లటి గాలులు వీస్తాయి. మంచు కురుస్తుంది. తీవ్రమైన చలి, చీకటి, నీళ్లు గడ్డకట్టడం వంటి కారణాల వల్ల మొక్కలన్నీ చనిపోతాయి. పక్షులు, జంతువులు కూడా ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతాలకు వలస వెళతాయి. ఈ ప్రాంతం అంతా చీకటిగా, నిర్జనంగా, నిర్మానుష్యంగా మారిపోతుంది. వేసవి. టండ్రా ప్రాంతంలో ఫిబ్రవరి, మార్చి నెలలో సూర్యుడు ప్రకాశించడం మొదలు పెడతాడు. మొదట్లో సూర్యుడు గంటన్నర సేపు మాత్రమే ఉండి అస్తమిస్తాడు. సూర్యుడు ఉండే సమయం క్రమేపీ 2 గంటలకు, 6 గంటలకు, 8 గంటలకు, 16 గంటలకు పెరిగి చివరికి 24 గంటల సేపు, అంటే రోజంతా సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. మే నుంచి జూలై వరకు 3 నెలల పాటు సూర్యుడు అస్సలు అస్తమించడు. కానీ సూర్యుడు ఎప్పుడు నడినెత్తికి రాడు. క్షితిజం. భూమి, ఆకాశం కలిసినట్టు అనిపించే ప్రదేశాన్ని క్షితిజం లేదా దిగ్మండలం అంటారు. దగ్గరే ఉంటాడు. సూర్యుడు ఆకాశంలో పైకి రానందువలన ఈ ప్రాంతం వేడెక్కదు.
వేసవి ఉండే 3 నెలల్లో కూడా ఇక్కడ చలిగానే ఉంటుంది. అయితే శీతాకాలంతో పోలిస్తే చలి కొంచెం తక్కువగా ఉంటుంది. వాతావరణం కొద్దిగా వెచ్చబడటం వల్ల మంచు కరుగుతుంది. శీతాకాలంలో గడ్డకట్టిన నదులు కరిగి ప్రవహించటం మొదలు పెడతాయి. చెరువులు నీటితో నిండుతాయి. పెద్ద పెద్ద మంచుగడ్డలు విడిపోతాయి. ఇవి నీటిలో తేలుతూ సముద్రంలోకి ప్రవేశిస్తాయి. వీటిని ఐస్బర్గ్స్ అంటారు. శీతాకాలంలో నీరు గడ్డకట్టి నిర్జనంగా మారిన ప్రదేశం వేసవిలో రంగులు అలుముకొని సజీవంగా మారుతుంది. వేసవి రావటంతో అంతటా రంగురంగుల మొక్కలు, నాచు, గడ్డి పొదలు పెరుగుతాయి. వీటి పూలు, పళ్ళు అనేక రంగుల్లో ఉంటాయి. వీటిని తినటానికి అనేక పక్షులు, జంతువులు వస్తాయి. 4.1 మరియు 4.2 చిత్రాలలో మీకు కనిపించిన తేడాలు ఏమిటి? వృక్షజాలం. చలి కారణంగా ఈ ప్రాంతంలోని నేల పైపొర సంవత్సరం పొడవునా రాయిలాగా గడ్డ కట్టుకొని ఉంటుంది. దీనిని పర్మా ఫ్రాస్ట్, శాశ్వతంగా గడ్డ కట్టుకుపోవడం అంటారు. చాలా తక్కువ మట్టి ఉంటుంది కాబట్టి కొన్ని చిన్న మొక్కలు మాత్రమే పెరగగలుగుతాయి. నేల గట్టిగా ఉండటం వల్ల పెద్ద చెట్లు పెరగటం కష్టం. ఒకవేళ పెరిగినా ఇక్కడి బలమైన గాలులు, తుఫానుల వల్ల అవి పెకిలించబడి దెబ్బతింటాయి. కాబట్టి టండ్రాలో అధిక భాగం ఎటువంటి చెట్లు లేకుండానే ఉంటుంది. టండ్రా ప్రాంతపు ప్రజలు ఎస్కిమోలు విశాలమైన చెట్లు లేని మైదానాలతో, గడ్డకట్టిన సముద్రాలతో, బీడు రాళ్ళమయమైన దీవులతో ఆర్కిటిక్ ప్రాంతం ఉంటుంది. ఈ అత్యంత చలి ప్రదేశం ఎస్కిమోల నివాస ప్రాంతం. గ్రీన్లాండ్, కెనడా, అలాస్కా, సైబీరియాలో చెల్లాచెదురుగా చిన్న చిన్న నివాస ప్రాంతాలలో వీళ్ళు ఉంటారు. వేలాది సంవత్సరాల పాటు ఎస్కిమోలు ఇతరులతో సంబంధం లేకుండా జీవించారు. చేపలు పట్టడం, వేటాడటం ద్వారా వాళ్ళు ఆహారాన్ని పొందుతారు. తమ ప్రాంతానికి అనువైన జీవన విధానాన్ని వాళ్ళు రూపొందించుకున్నారు. ధ్రువ ప్రాంతపు విపరీతపు పరిస్థితులను తట్టుకునేలాగా ఎస్కిమోల సాంప్రదాయ జీవితం ఉంటుంది. ఇటీవలి కాలం వరకు ఎస్కిమోలు అనుసరించిన ఈ జీవన విధానం గురించి ఇక్కడ తెలుసుకుంటాము. చిత్రం 4.2 టండ్రా ప్రాంతంలో వేసవి కాలం. టండ్రాలోని వేసవి గురించి 5 విషయాలు చెప్పండి. ఖాళీలను పూరించండి. సూర్యుడు నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో కనిపించడు. ఈ సమయంలో నీరు గడ్డ, చెట్లు లేవు. టండ్రా ప్రాంతంలోని ప్రజలకు చలికాలంలో కాంతి ఎలా లభిస్తుంది? చిత్రం 4.3 ధ్రువ ప్రాంతపు ప్రజల ఫోటో 1930. చిత్రం 4.4 వాల్రస్ అనే జంతు దంతాలతో సైబీరియా యూపిక్ మహిళ. చాలా పురాతనమైన ఫోటో. ఎస్కిమో అన్న పదానికి ఎక్కువ మంది అంగీకరించే అర్థం మంచు బూట్ల వ్యక్తి. ఎస్కిమోలుగా పిలువబడే వారిలో 2 ప్రధాన బృందాలు ఉన్నాయి. అవి యూనియిట్, యూపిక్. వాళ్ళ భాషలో యూనియిట్ అంటే ప్రజలు లేదా అసలు ప్రజలు అని అర్థం. సైబీరియా ప్రస్తుతం ఉత్తర ఆసియాలోని రష్యాలో ఉంది. నుంచి వచ్చిన వాళ్ళ వారసులే ఎస్కిమోలు. ఎస్కిమో భాషను వేల సంవత్సరాలుగా మాట్లాడుతున్నారు. కానీ దీనికి ఇటీవలి కాలం వరకు లిపి ఏర్పడలేదు. ఇందులో ప్రధానంగా 3 భాషలు ఉన్నాయి. ఒకటి అలుయిట్,
2 యూపిక్, 3 యూనిపిక్. 5000 సంవత్సరాల క్రితము ఆసియా నుంచి బేరింగ్ జలసంధి దాటి ఎస్కిమోలు మొదటిసారి ఉత్తర అమెరికాలో ప్రవేశించారు. ప్రస్తుతం ఎస్కిమో జనాభా అంత ఎక్కువగా లేదు, కానీ అది వృద్ధి చెందుతూ ఉంది. టండ్రా ప్రాంతంలో అన్ని కాలాలలో మనుషులు నివసించకపోవటానికి కారణం ఏమిటి? సామూహిక జీవనం. ఎస్కిమోలు చాలా చిన్న బృందాలలో నివసిస్తారు. 500 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలు ఉత్తర అలాస్కా తీరంలో ఉన్నాయి. సాధారణంగా ఒక బృందంలో 25 నుండి 45 మంది ఉంటారు. ఈ బృందాలు కాలానుగుణ కార్యక్రమాలతో ముడిపడి సంవత్సరమంతా ఒక చోటు నుంచి మరొక చోటికి సంచార జీవనం గడుపుతుంటారు. శీతాకాలంలో తీరం దగ్గర ఉండి సముద్రపు సీల్ జంతువులను, చేపలను పడతారు. వేసవిలో సముద్రం నుంచి లోపలి ప్రాంతాలలో దుప్పిలాంటి కరిబో అనే జంతువులను వేటాడుతూ పళ్ళు సేకరిస్తూ గడుపుతారు. ఈ విధంగా వాళ్ళు తమ సంచార జీవనంలో 1100 కిలోమీటర్లు తిరుగుతారు. కుక్కలు లాగే మంచు బళ్లను స్లెడ్జ్ రవాణాకు ఉపయోగిస్తారు. నీటిలో ఉమియాక్స్ అనే పడవలను ఉపయోగిస్తారు. ప్రస్తుత కాలంలో స్లెడ్జ్ కయాకులకు బదులుగా మోటార్ బోట్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. అనుకూలంగా లేని ఇటువంటి వాతావరణంలో మనుగడ సాగించటానికి ఎస్కిమోలు బృందాలుగా కలిసి పనిచేయాలి. వేట వంటి పనులలో బృంద సభ్యులంతా కలిసి పనిచేస్తారు. ఉదాహరణకు తూర్పు బృందాలలో శీతాకాలంలో గడ్డకట్టిన సముద్రాలలో సీల్ జంతువులు ఊపిరి తీసుకునే రంధ్రాల వద్ద వాటిని వేటాడడానికి 10 నుండి 12 మంది వేటగాళ్లు కలిసి పనిచేయడం అవసరం. చిత్రం 4.5 హర్పన్ ఆయుధం. కరిబో వంటి జంతువులను, తిమింగలం వంటి సముద్రపు పెద్ద క్షీరదాలను వేటాడడానికి 100 మంది దాకా ఉండే పెద్ద బృందాలు అవసరము. వలలతో చేపలు పట్టడం, పళ్ళు సేకరించటం, ఎలుగుబంటి జాడ కనుక్కోవటం వంటి పనులను ఒకరు లేదా కుటుంబ సభ్యులు చేస్తారు. వేట మరియు చేపలు పట్టటం. వేట, చేపలు పట్టటం మీద ఎస్కిమోలు ఆధారపడి ఉన్నారు కాబట్టి ఈ పనులలో వారికి ఎంతో నైపుణ్యం ఉంటుంది. కరిబో జంతువులను దాదాపు అన్ని ఎస్కిమో బృందాలు వేటాడుతాయి. వేసవి కాలంలోనూ వసంతకాలం ఆరంభంలోనూ కరిబోలను వేటాడతారు. కొన్ని ప్రదేశాలలో ఎస్కిమోలు వరుసగా నిలబడి కరిబోలు చెరువులోకి లేదా సన్నగా ఉండే వాగుల్లోకి వెళ్లేలా చేసి వాటిపై బల్లాలు, బాణాలు, హర్పన్లతో దాడి చేస్తారు. కొన్నిసార్లు ఎస్కిమోలు రాళ్లకుప్పలను చాలా పెద్ద వరుసలో పేరుస్తారు. ఈ రాళ్లకుప్పలు దూరం నుంచి కరిబోలకు మనుషులలాగా కనబడతాయి. దాంతో అవి వెనక్కి తిరిగి పట్టుబడతాయి. కొన్ని బృందాలకు చేపలు పట్టడంతో పాటు వేట కూడా అంతే ముఖ్యం. లోతుగా ఉండే బురద నీళ్లలో గాని, మంచులో ఉండే రంధ్రాలలో నుంచి గాని చేపలను పట్టుకుంటారు. నీటికి అడ్డంగా రాళ్లతో చిత్రం 4.6 కరిబో. చిన్న ఆనకట్టలు కట్టి వాటి వెనక స్వచ్ఛమైన నీటిలోని చేపలను బరిసెలతో పొడిచి పట్టుకుంటారు. వాగులలో నడుస్తూ ఈ ఆనకట్టల వెనకకి చేపలు చేరేలా చేస్తారు. 3 పళ్ళు ఉండే బరిసెతో నిపుణులైన వేటగాళ్లు ఈ చేపలను పట్టుకుంటారు. చేపలను
పట్టుకోవటానికి ముళ్ళు లేని ఎముకను కొక్కెంగా వాడుతారు. దీనిని చిన్న దారానికి కట్టి శీతాకాలంలో మంచులో ఉండే రంధ్రాల దగ్గర, వసంతంలో వాగు ఒడ్డుల దగ్గర చేపలను పట్టడానికి ఉపయోగిస్తారు. హర్పన్ అనే పరికరాన్ని విసిరి సీల్ జంతువులను పట్టుకుంటారు. నీటి మీద తేలే మంచు గడ్డల మీద నుంచి లేదా కయాక్ చెక్క చట్రం మీద జంతువుల చర్మంతో చేసిన ఒక రకమైన పడవ మీది నుంచి ఈ హర్పన్లను విసురుతారు. చిత్రం 4.7 స్లెడ్జ్ బండి. ఆహారం. ఎస్కిమోల ఆహారంలో ప్రధానంగా మాంసం, చేపలు, కొవ్వు పదార్థం ఉంటాయి. కూరగాయలు చాలా అరుదు. వాళ్ళు ఆహారాన్ని ఏమాత్రం వృధా చేయరు. వేటాడటం, చేపలు పట్టడం మీద ఎస్కిమోలు ఆధారపడి ఉన్నారు. కాబట్టి చేపలు, జంతువులు తగినంతగా దొరకనప్పుడు ఆకలితో ఉండటం వాళ్లకు పరిపాటి. నేలను శాశ్వతంగా గడ్డకట్టినంత వరకు మంచును తవ్వి వేసవిలో పట్టుకున్న చేపలు, జంతువులను పాతిపెట్టడం ద్వారా నిల్వ ఉంచుతారు. వాటిపైన రాళ్లు పెట్టడం ద్వారా ఇతర జంతువులు తినకుండా కాపాడుకుంటారు. ఎస్కిమోలు నివసించే ప్రాంతంలో మాంసం వండటానికి లేదా కాల్చటానికి కట్టెపుల్లల కొరత ఉంటుంది. దానివల్ల చేపల్ని, మాంసాన్ని పచ్చిగానే తింటారు. పచ్చి మాంసం చేపలు గడ్డ కట్టుకునేలా చేసి సన్న ముక్కలుగా కోసి సీల్ లేదా తిమింగలం నూనెలో ముంచుతారు. కొన్ని రకాల మాంసం, ప్రత్యేకించి సముద్రపు పెద్ద పెద్ద క్షీరదాల మాంసం కొద్దిగా కుళ్ళిన తరువాత తింటారు. దీనివల్ల గట్టిగా ఉండే మాంసం కొంచెం మెత్తబడి తేలికగా జీర్ణమవుతుంది. ఆహారాన్ని వండటం అంటే సాధారణంగా ఉడకపెట్టడమే అవుతుంది. నూనె దీపాలతో ఆహారాన్ని ఉడకబెడతారు. ఆవాసం. ఇగ్లూ అన్న ఎస్కిమో పదానికి ఆశ్రయం, షెల్టర్ అని అర్థం. ఇగ్లూ అంటే మంచుతో చేసిన గుండ్రటి ఇల్లని మనము అనుకుంటాము. కానీ ఏ రకమైన ఇంటినైనా ఇగ్లూ అనే అంటారు. వేసవిలో చాలా మంది ఎస్కిమోలు జంతు చర్మాలతో చేసిన గుడారాలలో నివసిస్తారు. చెక్క చట్రాల మీద బరువుగా ఉండే వాల్రస్ చర్మాన్ని కప్పటం ద్వారా పశ్చిమ అలాస్కాలో శీతాకాలానికి పెద్ద పెద్ద గుడారాలను తయారు చేస్తారు. అలాస్కా ఉత్తర తీరంలో దుంగలు తిమింగలపు పక్కటెముకలతో గుండ్రటి ఇల్లు కడతారు. నేలలో చిన్న గొయ్యి తవ్వి దానిపైన గుండ్రటి కప్పు వేసి గడ్డకట్టిన మట్టితో కప్పుతారు. గ్రీన్లాండ్లో రాతి పలకలతో ఇల్లు కడతారు. తూర్పు, మధ్య ప్రాంతాల్లో మాత్రమే మంచు ఇళ్లను ఉపయోగిస్తారు. మంచును దట్టించి మంచు గడ్డలు కాదు, ఇటుకల మాదిరి చేసి గుండ్రటి పైకప్పు కడతారు. శీతాకాలంలో ఉండటానికి పెద్ద మంచు ఇళ్లను కట్టుకుంటారు. ఈ పెద్ద ఇళ్లకు ఉండే పెద్ద. చిత్రం 4.8 అలాస్కాలోని క్వాంటిక్ ఇన్యుయిట్ ప్రజలు. 1999. సొరంగం వంటి ప్రవేశాలు సరుకుల నిల్వకు కూడా ఉపయోగపడతాయి. ఈ ప్రవేశం ఇంటిలో నేలమట్టం కంటే కిందికి ఉంటుంది. టండ్రా ప్రాంతంలో కొంతమంది ఎస్కిమోలు సంవత్సరం పొడవునా కలాప మరియు ఇటుకలతో శాశ్వతంగా నిర్మించిన ఇళ్లలోనే ఉంటారు. ఇంటి వెనక సగభాగంలో తలుపులకి రెండు వైపులా 1 మీటర్ ఎత్తు ఉండే మంచు బల్లలు ఉంటాయి. వెనుకకి ఉండే మంచు బల్ల జంతు చర్మంతో కప్పి ఉండి పడుకోవడానికి ఉపయోగిస్తారు. పక్కలకి ఉండే బల్లాలు అర్రలు కలిగి ఉండి ఆహార నిల్వలు ఉంచుకోవడానికి, బట్టలు ఆరబెట్టుకోవడానికి ఉపయోగిస్తారు. కాంతిని, వేడిమిని ఇచ్చే నూనె దీపాలు కూడా ఇక్కడే ఉంటాయి. ఒక్కొక్కసారి 2
పెద్ద మంచు ఇళ్లను సొరంగం ద్వారా కలుపుతారు. సీల్ జంతు చర్మాలను కలిపి కుట్టి కొన్ని మంచు ఇళ్లపై నుంచి వేసి వాటిని కప్పుతారు. వాళ్ళ పరిసరాల్లో దొరికే వనరులను ఇల్లు కట్టుకోవడానికి ఎలా ఉపయోగించుకుంటారు? వాళ్ళ ఇళ్ల నిర్మాణాన్ని వాతావరణం ఎలా ప్రభావితం చేస్తుంది? బట్టలు, కళలు. ఎస్కిమోలు ముక్లుక్లనే బూట్లు, ప్యాంట్లు, తలను కప్పే టోపీ ఉండే కోట్లు, వీటిని పర్కాలు అంటారు, వేసుకుంటారు. వీటన్నింటినీ జంతు చర్మాలతో చేస్తారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు వేసుకునే బట్టలలో కొంచెం తేడాలుంటాయి. మగవాళ్ళు వేసుకునే పర్కాలకు ముందు వెనక వేలాడే పెద్ద పెద్ద గుడ్డ అంచులుంటాయి. చలికాలంలో ఎస్కిమోలు 2 పొరలలో బట్టలు వేసుకుంటారు. కరిబో పిల్ల చర్మం మెత్తగా వెచ్చగా ఉంటుంది కాబట్టి చలికాలంలో దానిని ఇష్టపడతారు. తీరవాస బృందాలు వేసవి, వసంత కాలం చివర్లో సీల్ చర్మాన్ని ఇష్టపడతారు. అది నీటికి తడవదు కానీ గట్టిగా ఉండటం వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. బట్టలు సాధారణంగా ఎంబ్రాయిడరీ చేసి ఉంటాయి. అంచులు అందంగా కుట్టి ఉంటాయి. రకరకాల రంగుల జంతు చర్మాలను కత్తిరించి కలిపి కుట్టటం ద్వారా పరకాల మీద డిజైన్లు వేస్తారు. రోజువారీ ఉపయోగించే వస్తువులు, పరికరాలను ఎస్కిమోలు అలంకరిస్తారు. ఈ అలంకరణల వల్ల ప్రతి వ్యక్తి, వస్తువులు ఒక ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఎముక, దంతం, కొయ్య, పోస్టు, సోప్స్టోన్ అనే మెత్తటి రాయితో జంతువుల, మనుషుల చిన్న చిన్న బొమ్మలే కాకుండా ఆయుధాలు, పరికరాలు కూడా తయారు చేస్తారు. పరికరాలను ఉపయోగించే వ్యక్తి చేతికి అమిలేటట్టుగా వాటిని జాగ్రత్తగా చెక్కుతారు. పసిఫిక్, సుదూర పశ్చిమ ప్రాంతాలలో చెక్కతో ముక్కల తొడుగులను చెక్కి రంగులు వేసి ఈకలు, జంతు చర్మాలతో అలంకరిస్తారు. మతపరమైన నమ్మకాలు. జీవితం, ఆరోగ్యం, రోగాలు, ఆకలి, మరణాల పట్ల ఎస్కిమోల మతం ప్రత్యేక ఆసక్తి చూపిస్తుంది. చిత్రం 4.9 అలాస్కాలోని ఇన్యుయిట్ ప్రజలు 1912. వీటన్నింటినీ ఆత్మలు నియంత్రిస్తాయని ఎస్కిమోలు నమ్ముతారు. అన్ని ఎస్కిమో బృందాలు షిలా అనే అతీత శక్తిని, ఆత్మలను, జీవనం, ఆరోగ్యం, ఆహార దేవత అయిన సెడ్నా వంటి దేవతలు నమ్ముతారు. మనుషులు, జంతువుల ఆత్మలు చనిపోయిన తర్వాత కూడా జీవించి ఉంటాయని వాళ్ళు నమ్ముతారు. అయితే ప్రతి బృందానికి తమదైన నమ్మకాలు, సాంప్రదాయాలు ఉంటాయి. ప్రతి వ్యక్తి, కుటుంబం లేదా బృందానికి ఒక నిషిద్ధమైనది, టాబూ ఉంటుంది. దీని ప్రకారం వాళ్ళు ఫలానా ఆహారం తినకూడదు వంటి ఆచారాలు ఉంటాయి. జననం, మరణాల సమయంలో లేదా వేట బాగా దొరికినప్పుడు లేదా అసలు దొరకనప్పుడు ప్రతి బృందం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటాయి. ఈ ఆచారాలను నిర్వహించే వారిని షమాన్లు అంటారు. ఆత్మల ప్రపంచంతో అనుసంధానానికి ఈ షమాన్లు సహాయం చేస్తారని నమ్ముతారు. తమ ఆచారాలలో మాయాజాలాన్ని, నాటకీయతను, అచేతనను షమాన్లు ఉపయోగిస్తారు. వినోదం, కుస్తీ, పరుగు, హర్పన్ విసరటం వంటి వాటిలో పోటీలు, ఇతర ఆటలు, కార్యక్రమాలు చాలా జనాదరణ కలిగి ఉంటాయి. కథలు చెప్పటం, పాడటం, డప్పులు వాయించడం, ఆడటం వంటివి మతపర ఆచారాలలో భాగమైనట్లు నైపుణ్యం గల ఆటలు కూడా అప్పుడప్పుడు వీటిలో భాగమవుతాయి. బృందాలు ఒకదానినొకటి కలిసినప్పుడు సంబరాలు జరుపుకునేటప్పుడు మాంసం, కొవ్వు పదార్థాలతో పెద్ద ఎత్తున విందు చేస్తారు.
బయటి ప్రపంచంతో సంబంధాలు. ఎస్కిమోలు మొట్టమొదట చూసిన బయటి వాళ్ళు ఐస్లాండ్ నుంచి వచ్చి గ్రీన్లాండ్లో నివాసం ఏర్పరచుకున్న వైకింగులు. ఐస్లాండ్ వాసులతో ఎస్కిమోల సంబంధాలు 1900 ప్రాంతంలో మొదలయ్యి 1400 సంవత్సరం వరకు కొనసాగాయి. 1576 నుండి 78 కాలంలో బాఫిన్ దీవులను బ్రిటిష్ సముద్ర యాత్రికుడు మార్టిన్ ఫ్రాస్బీషర్ సందర్శించిన తర్వాత ఇతర ఐరోపా వాసులు ఎస్కిమో ప్రాంతంలో మరింత లోపలకు అన్వేషణలు చేపట్టారు. డెనిష్, నార్వేజియన్, ఇంగ్లీష్ అన్వేషకులు సముద్రాల మీద ఉత్తర ప్రాంతాల చివరికంట వెళ్లి చైనాకు ప్రఖ్యాతి గాంచిన వాయువ్య మార్గాన్ని కనుగొన్నారు. 1728 నాటికి రష్యన్లు సైబీరియా, ఉత్తర అలాస్కాలకు చేరుకున్నారు. పసిఫిక్ సముద్రం, అట్లాంటిక్ సముద్రం నుంచి వాయువ్య మార్గాన్ని కనుగొనడానికి అన్వేషకులు చేసిన ప్రయత్నాల వల్ల యూరోపియన్లు ఎస్కిమోలకు ఎక్కువగా తారస పడసాగారు. అయితే 1800 చివరి వరకు ఉత్తర ఆర్కిటిక్ దీవులలో ఉంటున్న ఎస్కిమో బృందాలకు బయటి వాళ్లతో ఎటువంటి సంబంధాలు లేవు. 1850ల తర్వాత అమెరికా, యూరప్ దేశాల నుంచి తిమింగలాల వేటగాళ్లు, జంతు చర్మ వ్యాపారస్తుల రాకతో ఎస్కిమోలలో చాలా మార్పులు వచ్చాయి. తిమింగలాలను వేటాడే వాళ్ల కోసం ఎస్కిమోలు పనిచేయసాగారు. వాళ్లకి జంతువుల చర్మాలు అమ్మసాగారు. బయటివాళ్లు ఎస్కిమోలకు తుపాకులు, ఇతర పరికరాలు సరఫరా చేసేవాళ్లు. కొత్త ఆయుధాలు, పరికరాల వల్ల జంతు చర్మానికి పెరిగిన గిరాకీ వల్ల జంతువులను పెద్ద సంఖ్యలో చంపసాగారు. కొన్ని ప్రాంతాలలో అయితే ఈ విపరీత వేట వల్ల కరిబో సీల్ జంతువులు అంతరించే దశకు చేరుకున్నాయి. బయటివాళ్లు రావటం వల్ల ఎస్కిమోలకు నిరోధక శక్తి లేదా సహజ నివారణ లేని కొత్త రోగాలు వచ్చాయి. ఈ రోగాలలో మశూచి, క్షయ, జలుబు, కోరింత, దగ్గు, న్యుమోనియా, డిప్తీరియా, అమ్మవారు వంటి ప్రమాదకరమైనవి కూడా ఉన్నాయి. 1800 తర్వాత ఆర్కిటిక్ ప్రాంతంలో సంవత్సరం పొడవునా యూరోపియన్లు నివసించసాగారు. దాంతో ఈ రోగాలు చాలా ప్రమాదకరంగా మారాయి. ఎస్కిమోలు బయటివాళ్ల మధ్య సంబంధాన్ని వృద్ధిపతనం అంటారు. విడతలుగా బయట నుంచి వచ్చిన వాళ్ల వల్ల కొంతకాలం పాటు సంపద, విద్య, ఉపాధి సమకూరాయి. తదనంతరం పేదరికం వల్ల ఎస్కిమోలు చెల్లాచెదరు కావటం, విపత్తులు వంటి పరిణామాలు సంభవించాయి. చిత్రం 4.10 చుకోటాలో వాల్రస్ల వేట 2000 పైన పేర్కొన్న ఒక్కొక్క దాని వల్ల ఎస్కిమోలకు భిన్న సామాజిక, ఆర్థిక శక్తులతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఒకప్పుడు ఎవరూ వెళ్లటానికి వీలు లేకుండా ఉన్న ఉత్తర ప్రాంతాలు ఇప్పుడు విమానయానం, జాతీయ రహదారులు, శక్తివంతమైన ఓడలు, శాటిలైట్ ప్రసారాల కారణంగా అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్పుల ఫలితంగా ఎస్కిమోల జీవన విధానంపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడింది. బయటవాళ్లతో ఏర్పడిన సంబంధాల కారణంగా టండ్రా ప్రాంత వాసుల జీవితాలు మెరుగయ్యాయా, పాడయ్యాయా? మీ సమాధానానికి కారణాలు పేర్కొనండి. ఈ పాఠంలోని చిత్రాలను చూడండి. ఎస్కిమోల బట్టలలో, వేటాడే విధానాలలో ఎటువంటి మార్పులు వచ్చాయి? కీలక పదాలు: 1 ఆర్కిటిక్ మండలం, 2 టండ్రా వృక్షజాలం, 3 ఐస్బర్గ్స్, 4 ఎస్కిమోలు,
5 కయాక్, 6 ఇగ్లు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగా రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.